యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు చాలామంది స్నేహాన్ని మరి పోగొట్టుకుంటా ఉన్నారు. స్నేహము వద్దురా అని అనుకుంటూ ఉన్నారు. కానీ పెద్దలు ఒక మాట అంటారు, మంచి స్నేహం అయితే 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలంట, చెడు స్నేహం అయితే 10 రూపాయలు ఇచ్చి వదులుకోవాలంట. మీరు ఎట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కాలే కదా. మరి చెడు స్నేహం అంటే దాన్ని దూరం పెట్టాలంట, మంచి స్నేహం అయితే దగ్గర పిలుచుకోవాల. వాడు ఎప్పటికీ కూడా విషమేగా, వాడు విషపురిగేవాడు, వాడు మంచివాడు కాదు, ఇంకా నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు మనుషులకు స్నేహంగా ఉంటున్నాం, మంచిదే. మనము దేవునికి కూడా స్నేహం కలిగి ఉండాల, దేవునికి స్నేహం కలిగి ఉండాల. దేవునితో మనము స్నేహం కలిగి ఉంటే మనకే మేలు, మనకే మేలు. ఎందుకు మేలు అంటే నీ జీవితంలో ఏమి కావాలన్నా ఆయన నీకు ఇవ్వగలడు. కొన్ని సందర్భాలలో మన అన్నదమ్ములు చేయండి స్నేహితులు చేస్తారు. నువ్వు నమ్మిన నీ స్నేహితుడు నీకు మరి ఒమ్ము చేయడు. ఒకవేళ అన్నదమ్ముల మధ్యలో కుట్రలు కుతంత్రాలు ఉండొచ్చు, కానీ స్నేహం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఓ రోజు యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినాయంటే భయంకరమైన శ్రమలు వచ్చినాయి. ఏమంట? భయంకరమైన శ్రమలు. అవి ఎవరికి రావు భూమి మీద, అంతటి శ్రమలు వచ్చినాయి. అంత శ్రమలు వచ్చినా, 10 మంది పిల్లలు చచ్చిపోయినా, కుటుంబంలో ఆస్తులు అంతస్తులు లేకపోయినా, తన రోగము క్షీణించిపోయినా, భార్య దూషించినా, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పటికీ ఏదైనా పోగొట్టుకో, కానీ మంచి స్నేహాన్ని ఎప్పటికి కూడా పోగొట్టుకోకూడదు. అన్నం పెట్టిన వారిని పోగొట్టుకోకూడదు, అన్నం పెట్టిన వారిని తిట్టకూడదు. ఆలోచించాలా. మళ్ళా అన్నం తినే వాళ్ళ ఇంటికే తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు అంటారు లోకంలో సామెత కదా. 3 పూట్ల మనం తింటాం, మళ్ళీ యథాప్రకారంగా వాళ్ళనే దూషిస్తాం. ఒక్కసారి మనము వాళ్ళ దగ్గర మనము పోగొట్టుకుంటే స్నేహము ఎప్పటికి కూడా ఇంకా కష్టమే. అందుకనే స్నేహం అన్నది ఎప్పటికీ మనం పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. ఓ రోజు ఏం జరిగిందంటే, అబ్రహాం గారి కోసం దేవుడు పరలోకం నుండి దిగొచ్చినాడు. నా స్నేహితుడైన అబ్రహాం గారికి చెప్పక నేను మానవుదునా? ఏమంటాడు? దేవుడు ఎవరండి, మానవుడు ఎవరండి? మానవుడు మట్టి మనిషి. ఆ మట్టి మనిషిని ప్రేమించడానికి, ఆ మట్టి మనిషికి చెప్పడానికి ఏం చెప్పాల్సిన అవసరం వచ్చిందండి ఆయనకు? ఆయన దేవుడండి, మనిషికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నానని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందండి దేవునికి? నేరుగా నా స్నేహితుడైన అబ్రహాం గారికి చెప్పుకోండి, మాననప్ప, నేను చెప్పాల్సిందే అని చెప్పి చెప్పడానికి వచ్చి చెప్పినాడండి. అబ్రహాం, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను అగ్ని చేత కాలుస్తున్నా, నీకేమైనా అభ్యంతరమా? ఆయనలో అభ్యంతరం ఉంది, ఆయనలో అభ్యంతరం ఉంది. ఏం నీతిమంతులు లేరా ప్రభు అని దేవునితో కొట్లాడుతున్నాడు. ఎందుకు? ఒక స్నేహం కలిగి ఉన్నాడు కాబట్టి కొట్లాడుతున్నాడు. అదే స్నేహం లేకపోతే, మనం ఎక్కడైనా కానీ స్నేహం ఉందనుకోండి, పెట్టించుకొని ఏమైనా తినొచ్చలేదా? నాకేం రా, ఆడ నాకు మంచి స్నేహితుడు, నేను ఎప్పటికైనా నాకు పోయినా నాకు చోటు, ఎప్పుడు పోయినా నాకు అన్నము దొరుకుతుంది, నాకేం తక్కువ, నాకేం తక్కువ లేదని చెప్పగలం ధైర్యంగా.
అంతేనా? ధైర్యంగా మనము చెప్పగలం. ఈరోజు సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకుంటే ఆ నాశనానికి ఏం జరిగిందంటే ఆపడానికి అబ్రహాం గారి చేత అవుతా ఉంది. కానీ నువ్వు చెప్పినట్లనే నేను నీ మాట వింటాను అబ్రహాం. దేవుడు చూడండి, ఎందుకంటే స్నేహం అనేది ఎంత గొప్పదో. నువ్వు చెప్పినట్లుగానే నేను వింటా, నువ్వు ఆపమంటే ఆపుతా. అక్కడ నీతిమంతులు లేరు అబ్రహాం అన్నాడు. ఏంది ప్రభువా, 70 మంది నీతిమంతులు లేరా ఆ పట్టణంలో? సొదొమ గొమొర్రా పట్టణంలో 70 మంది నీతిమంతులు లేరా? 70 మంది కాదు అబ్రహాం, 50 మంది. 50, 40, 40, 30, 30, 20, 20, 10, 10, 5 బేరం ఆడుతున్నారు. ఇద్దరు కూర్చొని ఏం చేస్తున్నారు? అబ్రహాం దేవుని కూర్చోబెట్టి అబ్రహాం గారు బేరం ఆడుతున్నాడు. బేరం ఆడినే ఊరుకున్నాడండి? మౌనమే ఉన్నాడు కదా. ఏమన్నా ఎదురు ప్రశ్న వేసినాడు దేవుడు అబ్రహాం గారికి? ఏం అబ్రహామని? అబ్రహాము దేవునికి లోబడినాడు కాబట్టి, అన్నిటి విషయాల్లో ఆధ్యాత్మిక ఉన్నాడు కాబట్టి అబ్రహాము మాట దేవుడు వింటా ఉన్నాడు. మన మాట ఎందుకు వినలే దేవుడు? మన మాట ఎందుకు వినలేదండి దేవుడు అంటే, అబ్రహాం లాగా మనం లోబడలేదే, అబ్రహాం లాగా విధేయత చూపించలేదే, అబ్రహాం చెప్పినట్లుగా మనం వెళ్ళలేదే, అబ్రహాం చెప్పినట్లుగా స్వదేశం వదిలిపెట్టి ఇంకొక దేశానికి వెళ్ళలేదే. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తింటాం. ఏమంట? ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తింటాం. ఎక్కడ ఒట్టిగా ఉంటే అక్కడ పోతామా? కడుపు కాల్చుకుంటామా? ఏమైనా అనుకో, కడుపు కాల్చుకుంటామా? కడుపు కాల్చుకో. ఎక్కడ పెడితే అక్కడ తిందాం, బాగుందాం అనుకుంటాం. పచ్చుండాలని ఎవరు అనుకోరు. అబ్రహాం గారు దేవునికి లోబడినాడు. నాతో ఉన్ని లేకపోని దేవుడు చెప్పినట్లుగా నేను చేస్తా అంతే, దేవుడు చెప్పినట్లుగానే నేను వింటా అంతే అని చెప్పి ఒక తీర్మానంతో ముందుకెళ్ళినాడండి. దేవుని మీద ఉన్న నమ్మకం, ఆ స్నేహమే, ఆ నమ్మకం వచ్చినాడు కాబట్టి అబ్రహాం గారిని దేవుడు ఏం చేసినాడు? విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించినాడు. విశ్వాసులకు తండ్రి. మనకందరికీ తండ్రి ఎవరంటే అబ్రహాం గారే. ఇప్పుడు అబ్రహాం గారు మరి దేవుడు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు, సంభాషణ చేస్తున్నారు ఎదురు బెదురు కూర్చొని. ఒక దేవుడు ఏంటి, ఒక మనిషి ఏంటి మాట్లాడుతుంటే ఇదిగో సంభాషణ చేస్తున్నాడు ఇద్దరు. కానీ అడుగుతా ఉన్నాడు, ఏమయ్యా పట్టణాన్ని కాపాడయ్యా, తండ్రి ఆ పట్టణాన్ని కాపాడు, ఎందుకు అట్లా నాశనం చేస్తావు? నీతిమంతులు అందరు నీతిమంతులు కాదులే, అందరు పరిశుద్ధులు కాదులే. కానీ అబ్రహాం గారు అక్కడ నీతిమంతులు 5 మంది లేరు నైనా, అంత పట్టణం ఉంది. పైరేసినాక ద్రాక్ష పండ్లు కాసినాయి, కారు ద్రాక్ష పండ్లు కాసినాయి. ఆ తోట అంతా నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏమైనా ఇంకా లావేసి ఇంకా ఏమైనా తీద్దామా మా పంట అంటే ప్రయోజనము? ఎంత లావేసినా అంత కాయలు కాస్తాయి, కానీ కాసిండేది మాత్రం కారు ద్రాక్ష పండ్లే కాసినాయి. మంచి ద్రాక్ష పండ్లు కాయా? అదే మంచి ద్రాక్ష పండ్లు కాసింటే నువ్వు చెప్పినట్లుగా నేను వినేటోడిని. ఇప్పుడు ఏం చేయాలా? పెరికేసి భూమిని మళ్ళా దున్నాలా. దున్ని ఏం చేయాలా? మళ్ళా పంట వేయాలా. మళ్ళా పంట విత్తనాలు చల్లితే మళ్ళా పంట కోసుకోవచ్చు. లేదంటే ఈ అంజూరపు చెట్టు ఉందే, ఈ అంజూరపు చెట్టుకు పండ్లు లేవు, కాయలు కాయలే. ఈ చెట్టు పెరికి అదే ప్రదేశంలో అదే చోట ఇంకో చెట్టు నాటితే ఫలితం ఉంటుంది. ఈరోజు మానవుడి గుడిక దేవుడు అదే కోరుకుంటుండే. ఒకవేళ నువ్వు ఏం ఉపయోగం లేదనుకో దేవునికి, నువ్వు ఉండి గుడిక వేస్ట్. నీకు ఇచ్చిన తలాంతులను దేవుడు తిరిగి మళ్ళీ వేరే వాళ్లకు అప్పచెప్పేవాడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనము దేవునికి లోబడకపోతే అంతేనండి. ఈ భూమి మీద పుట్టిన మనము దేవునికి లోబడి ఉండాల, దేవునికి సాక్షిగా ఉండాల, దేవునికి స్నేహము కలిగి ఉండాల. దావీదు యోనాతాను వారి మధ్యలో ఎంత స్నేహం తెలుసా? మరి సౌలు చంపుతానన్నప్పుడు తన ప్రాణాన్ని కాపాడినాడండి దావీదును. బాగా గమనించండి,
వారిద్దరి మధ్యలో స్నేహము చాలా గొప్పది. యోనాతాను, దావీదు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా స్నేహం వద్దు అని చెప్పడంలే. స్నేహం కలిగి ఉండు, కానీ చెడు స్నేహం కలిగి ఉండొద్దు. తాగుడుతో సహవాసం చేసి ఏమవుతాం? వారి స్నేహం చేసే వాడు కూడా నేర్చుకుంటాడు. కొంచెం వేసుకోరా ఒక పెగ్గు, ఏమవుతుంది అంటాడు. నేను చెడిపోయినా లే, వాడు చెడిపోకూడదు అనుకుంటాడా? వీడు ఏం చేస్తాడు తెలుసా? తాగుడు పోతాడు, నేను చెడిపోయినా నువ్వు చెడిపోరా నా కొడుకా అంటాడు. నువ్వు బాగుపడితే నా ముందు నేను ఓర్వలేను, నా ముందు ఓర్వలేను. ఒక సీక్రెట్ తాగన్నా, ఎప్పుడు తాగాలి? ఇది తాగితే ఏం కాదు, చూసుకో, తాగు. తీసుకునేటోనికంటే ఇచ్చేటోనికి బుద్ధి లేదా? ఇచ్చేటోనికి బుద్ధి లేదా? వాడిని బలవంతం చేసి వానికి రాకపోయినా కూడా గ్లాస్ పట్టుకునేది కూడా రాదు. గ్లాస్ పట్టుకొని వానికి పోస్తే వాడు తాగితే రేపొద్దున ఏమవుతాడు తెలుసాడు? నీకంటే ఎక్కువ తాగుతున్నాడు. ఇప్పుడు చెడగొట్టిండే దేవుడు స్నేహం. స్నేహితుడండి, మంచి చేసేది నీకు తెలిస్తే మంచి చెప్పి, చెడు అలాంటి దానికి దారి చూపించొద్దు. దాని విషయంలో దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పేవాడిగా ఉండాలా. దాని విషయంలో నువ్వు లెక్క చెప్పేవాడిగా ఉండాలా. ఒకరోజు ఏం చేసినాడంటే, తప్పిపోయిన కుమారుడు తండ్రి నమ్మలే. ఏమంట? తప్పిపోయిన కుమారుడు తండ్రిని నమ్మలే. జన్మనిచ్చిన తండ్రిని నమ్మకపోతే నువ్వు ఎవరురా నమ్మేది? నువ్వు ఎవరిని నమ్మేది? ఎవరిని నమ్మినాడు తెలుసా? చెడ్డ స్నేహితులు నమ్మినాడు. మంచి స్నేహితులు కాదు, చెడ్డ స్నేహితులను నమ్మినాడు. మంచి స్నేహితులు నమ్మలే. ఎప్పటికీ నమ్ముకోవద్దు నువ్వు చెడ్డ స్నేహితులను. మంచి స్నేహితులనే కదా. నువ్వు ఎప్పుడైనా చెడ్డ స్నేహితులు నమ్మింటివా? నమ్మొద్దు. ఆ పక్కలో ఉన్నాడు నమ్ము, ఎత్తుకోపోతాడు బయటికి. చెడు స్నేహాన్ని ఎప్పటికీ నమ్మొద్దు. నువ్వు మంచి స్నేహమే చెయ్యి. ఈ తప్పిపోయిన కుమారునికి స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆరితేరిన వాళ్ళు, ఎంతున్నా మింగేసేటోళ్ళు. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత డబ్బున్నా మింగేసేటోళ్ళు. ఏం వ్యాపారం పెట్టించినారు? ఇతనేమో తీసుకుపోయినాడు తండ్రి దగ్గర ఉండి వాటా. ఏం వ్యాపారం పెట్టించినారు? దుర్వ్యాపారం పెట్టించినారంట. ఇది ఒక వ్యాపారమేనా? మంచి వ్యాపారం పెట్టియండి ఎవరైనా కానీ, చెడిపోవడానికి పెట్టి వద్దండి. చాలామంది నేను చెడిపోయినా వాడు చెడిపోవాలా, నేను బాగుపడినామని బాగుపరుస్తామని అనుకునే వాళ్ళు లేరు భూమి మీద. అలాంటి స్నేహితులు ఉంటే ఇంకేముందండి? అలాంటి స్నేహం కలిగి ఉంటే ఇంకేముంది? ఎవరైనా కానీ ఒక వస్తువు కొంటాడు, చెడు ఇది బాగలేదు, అయ్యో నేను మోసపోయినా, ఇంకొకరు కొనొద్దండి అని ఏమని అంటాడా? నా కళ్ళ ముందు వాడు కొనాలా, వాడు చెడిపోవాలా, నేను చెడిపోయినా కదా. మానవుని యొక్క నైజాం అండి ఇది. స్నేహం అనే బంధం ఇది ఇలా ఉందండి. మరి స్నేహితుల మాట విన్నాడు, తండ్రి మాట వినకోకుండా తండ్రి దగ్గర రావాల్సిన తన వాటా తాను తీసుకున్నాడు. దూరదేశం పోయినారు, దుర్వ్యాపారం చేసినారు. స్నేహితులతో కలిసి చేసినాడు. ఆ దుర్వ్యాపారంలో ఏం లేదు, లావాదేవీలు. పోయేదే ఉంది కానీ వచ్చేదంటూ లేదు. పోయేదే ఉంది, వచ్చేదంటూ లేదు. చివరికి ఎంత తీసుకుపోయినా ఆ దుర్వ్యాపారంలో దురుసుగా వెళ్ళిపోయింది. ఏమో ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఫాస్ట్గా రాలే డబ్బు, ఉన్నది ఫాస్ట్గా వెళ్ళిపోయింది. తినడము, తాగడము, ఎంజాయ్ చేయడం. తినడము, తాగడము, ఎంజాయ్ చేయడం. అవసరమైతే వ్యభిచారం కూడా చేయడం. ఇలా లోకంలో ఇష్టం వచ్చినట్లుగా దుర్వ్యాపారం చేసినాడు. ఆ దుర్వ్యాపారంలో లాభాలు లేవు కానీ నష్టాలే ఉన్నాయి. ఆమేన్. ఏమున్నాయంట? లాభాలు లేవు కానీ నష్టాలే. నమ్మిన స్నేహితులు ఏం చేసినారు? ఒమ్ము చేసినారు, నాశనం చేసినారు.
తిరిగి ఎక్కడికి వచ్చినాడు? ఆ స్నేహం వద్దురానైనా, ఇది బాగలేదు ఈ స్నేహం అని చెప్పుకొని మళ్ళా ఎవరి దగ్గరికి వచ్చినాడు? తండ్రితో స్నేహం చేయడానికి వచ్చినాడు. తండ్రి అని నేను పిలవని ఇప్పుడు నుండి, ఇంకా నేను నీకు దాసుని, నువ్వు నాకు యజమానుడి. ఇలాంటి స్నేహానికి నేను వస్తా, ఇలాంటి స్నేహానికి నేను వస్తా. కానీ ఇంకా తండ్రి కుమారుడనే ఆ స్నేహ బంధానికి మాత్రం నేను రాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ స్నేహము ఎలాగుంది? నువ్వు ఎవరిని నమ్మినావండి? వాకింగ్ పోతా ఉంటారు పొద్దున్నీడు సాయంకాలం. ఎవరెవరు పోతారు చెప్పండి? డబ్బున్న వాళ్ళు ఒకతికి పోతారు, డబ్బు లేని వాళ్ళు ఒకతికి పోతారు, తాగుడు పోతలు ఒకతికి పోతారు కదా. తెలుసా? చూసినారా మీరు వాకింగ్ పోయేటోళ్ళను? గొప్పళ్ళు అంతా ఒక బ్యాచ్, పేదోళ్ళు ఒక బ్యాచ్, తర్వాత మరి తాగుడు పోతల బ్యాచ్ ఒక బ్యాచ్, ఇక లోబడే వాళ్ళు ఒక బ్యాచ్. ఎన్ని బ్యాచ్లు పోతుంటాయి తెలుసా? వీడు తాగుడు పోతాడు, నీ మంచోళ్ళు వేసుకుంటారా? వేసుకోరు. ఆ స్నేహం వద్దురా అంటారు. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మన సహవాసం, మన స్నేహం దేవునితోనే ఉండాల. ఎవరితో ఉండాలంట? దేవునితో ఉండాల మన స్నేహం. అబ్రహాం గారు చేసిన ఆ స్నేహమే గొప్పదండి. దావీదు యోనాతాను దగ్గర ఉన్న ఆ యొక్క స్నేహం చాలా గొప్పది. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మంచి స్నేహం కలిగి ఉన్నారు, మంచి స్నేహము కలిగి ఉన్నారు. మరి ఈరోజు నీ స్నేహం ఏమైంది? స్నేహితుల కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాల. స్నేహితుల కోసము మనతో గొడవపడి బయటికి వినాడనుకో, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మన బాధ్యత. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడము మన బాధ్యత. చాలామంది అంటూ ఉంటారు, అన్నా నా కోసం ప్రార్థన చేయనా, అన్నా నా కోసం ప్రార్థన చేయనా, అక్క నా కోసం ప్రార్థన చేయంటే మనం ఏం చేయాలా? మనం ప్రార్థన చేయాలా. ఒకవేళ ప్రార్థన చేయకపోతే లెక్క చెప్పాలా దేవునికి. వాళ్ళు ప్రార్థన విన్నపం అడిగినప్పుడు, ప్రార్థన రిక్వెస్ట్గా అడిగినప్పుడు ఆ ప్రార్థన వాళ్ళ కోసం మనం బాధ్యతతో చేయాల. ఏమంట? ఒక బాధ్యతతో చేయాల ప్రార్థన. ఎప్పుడైతే మనము బాధ్యతతో చేస్తామో ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన వింటాడు, వాళ్ళకు అవసరతలు తీరుస్తాడు. ఇది ఒకరోజు ఇన్ని శ్రమలలో ఉన్నాడు యోబు గారు. ఏమంట? ఎన్ని శ్రమలలో ఉన్నారు తెలుసా యోబు గారు? 1, 2, 3, 4 శ్రమలు కాదండి. ప్రపంచములోనే ఆయనకు వచ్చిన శ్రమలు మరొకరికి రాలేదు. మొట్టమొదట యేసుప్రభుల వారికి, రెండోది ఈయన యోబు గారికి. పాత నిబంధన గ్రంథంలో చూస్తే యోబు గారికి వచ్చిన శ్రమలు ఎవరికి రాలేదు. ఆస్తులన్నీ పోయినాయి, డబ్బంతా పోయింది, పిల్లలు 10 మంది చచ్చిపోయినారు, భార్య దూషించు మరణంగా ఎందు చేయ అని చెప్పి భార్య కూడా దూషించడము మొదలుపెట్టింది. కానీ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా, ఇంత జరిగినప్పటికీ కూడా స్నేహితుల కోసం ప్రార్థన చేయడం మరవలే. మన ఇంట్లో అంత జరిగితే చాలు, 1 నెల ప్రార్థన చేయం. వాడు అంటాడు, మా ఇంట్లో చచ్చిపోయారు, నేను దేవుడిని నమ్ముకోలేదు, నేను దేవుని దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోయినాను నేను అంటాడు. ఎంతవరకు న్యాయం అది? పుట్టుక చావు భూమి మీద తప్పదది. పుట్టినాక చావాల్సిందే, నువ్వు చావాల్సిందే, నేను చావాల్సిందే. సచ్చినంత మాత్రాన దేవుణ్ణి దూషించడం అవసరము లే. దేవుణ్ణి దూషించడం ఇంకా పాపము, ఒడిగట్టుకోవడం. ఎవరైనా చావాల్సిందేనండి. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత బీదవాడైనా, ఎంత పాపంలో ఉన్నవాడైనా, పాపంలో లేనివాడైనా ఏం చేయాలా? మరణము వెనక ముందే. ఆ పాపంలో మళ్ళా ఏం చేస్తున్నారు తెలుసా? ఒడిగట్టుకొని పాస్టర్లను దూషిస్తున్నారు,
ఇంకా ఉండేది కూడా పోవాలా అని, ఉండేది కూడా పోవాలని. వాస్తవం అదండి. ఎవరిని తిరుగుతూ ఉంటే ఆ మరణం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మరణము వెంటాడు. చేసిన తప్పును మనం ఒప్పుకునే వారంగా ఉండాలా కానీ కప్పుకునే వారంగా ఉండకూడదు. చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని తిట్టడం మొదలు పెడతావో నీ జీవితం భ్రష్టు పట్టిపోతుంది. రుచి చూసి వెనక్కి పోయినావు అనుకో, దేవుని రుచి చూసి వెనక్కి చూసినావు అనుకో, ఏమవుతావు? ఉప్పు స్తంభం ఒకటైపోతావు. రెండోది, మొదటి స్థితి కంటే కడపటి స్థితి బాగుంటుంది కాదు, భయంకరంగా ఉంటుంది, బాధ ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు నేను బాగుండా నాకేమైందిలే ఓ దేవుని వదిలిపెట్టినా, కానీ మొదట్లో ఎట్లుంటివో దానికంటే భయంకరమైన స్థితిలోనికి దేవుడు తీసుకొస్తున్నాను నేను. జాగ్రత్త. స్నేహం చేస్తే మంచి స్నేహం చేయి, లేదంటే చెడు స్నేహం మాత్రము చెయ్యొద్దు. యోబు గారు తన ఆస్తులు అంతస్తులు డబల్ రావడానికి కారణం ఏదో తెలుసా? పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకోవడానికి, పోగొట్టుకున్న పిల్లలను తిరిగి మళ్ళీ పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? 42వ అధ్యాయము యోబు గ్రంథం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుడి నిమిత్తమే ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విన్నారండి? వాక్యం ఇప్పుడు చదివినది విన్నారు కదా? ఏముందంట? పూర్వము కలిగిన దానికంటే 2 అంతలంట. ఎంతరా? పూర్వం కలిగిన దాని ఆస్తి కంటే ఈయన ఆస్తి ఇప్పుడు యోబు ఆస్తి ఎన్నంతలు పెరిగింది? ఎందుకు పెరిగిందండి? కష్టపడినాడు ఏమన్నా? చెమటోర్చినాడు ఏమన్నా? ఏం లేదు. కష్టపడినది ప్రార్థన చేసినాడు. ఇన్ని కష్టాలలో కూడా తన కష్టాన్ని మర్చిపోలేండి ఉంది. తన కష్టాన్ని పక్కన పెట్టుకొని, తన బాధను పక్కన పెట్టుకొని, తన పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, అంతస్తులు పోయినా, నా అనేవారు వదిలిపెట్టినా, బంధువులందరూ వదిలిపెట్టినా, భార్య కళ్ళ ముందుండి దూషించినా అవన్నీ పక్కన పెట్టి, ఆ సమస్యలన్నీ పక్కన పెట్టుకొని స్నేహితుల కోసం మోకాళ్ళ లొంగి ప్రార్థన చేస్తున్నాడంట. యోబు గారికి ఎంత వినయం అండి, ఎంత తగ్గింపు అండి, ఎంత దీనత్వం అండి. ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ టీవీ జబ్బు వచ్చింది అనుకోని, లేదు పోయే రోగం వచ్చింది అనుకోని, నువ్వు చనిపోతావు వారంలో, ఎగ్జాక్ట్లీ అనుకో, చనిపోతావు వారంలో అనుకున్నప్పుడు వివరాలు వచ్చి నా అక్క ప్రార్థన చేయంటే పోతావా? ఇటువంటి మట్టసనంగా నేనే ఒక రోగినై ఉండా, నేనే చావు బ్రతుకుల మధ్యలో ఉండా, డాక్టర్ చెప్పినాడు ఒక వారానికి నువ్వు చనిపోతావని చెప్పినాడు, లేదు 2 రోజులు చచ్చిపోతాడు, నేనేది ప్రార్థన చేసేది? ఇతరులను మనం ఏం చేయకూడదు? నిరుత్సాహం చేయకూడదు. ఏం చేయకూడదంట? ఇతరులను నిరుత్సాహంలోనే తీసుకురాకూడదు. అక్క చేస్తా నీకోసం ప్రార్థన, అన్నా నీకోసం ప్రార్థన చేస్తాలేండి, నాకున్న జబ్బును పక్కన పెట్టుకొని మీకోసం చేస్తే దేవుడు నా రోగాన్ని కూడా తీసేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా రోగాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. నీ రోగమే కాదు, నీ కోసం నేను ప్రార్థన చేయడం ద్వారా నా రోగం పోయింది, నీ రోగం కూడా పోయింది. యోబు గారికి ఇన్ని శ్రమలు వచ్చినా కూడా తన స్నేహితుల కోసం ప్రార్థన చేయడము మానలేదు. ఎప్పుడైతే తాను ప్రార్థన చేయడం మానలేదో ఏం జరిగిందో తెలుసా? క్షేమస్థితి మళ్ళా యోబు గారికి ఏమొచ్చిందంట? 2 అంతలు వచ్చిందంట. మన స్నేహం మంచి స్నేహం అయితే నువ్వు వారి కోసం ప్రార్థన చేయి, రక్షింపబడాలని వారి కోసం ప్రార్థన చేయి. అది నీ బాధ్యత. నువ్వు రహస్యంగా వారి కోసం ప్రార్థన చేయి. మన దేవుడు వినే దేవుడు, అక్కర తీర్చే దేవుడు. ఏదో ఒక రోజు అతన్ని మారుస్తాడు దేవుడు, ఏదో ఒక రోజు మారుస్తాడు. నీ ప్రార్థన దేవుడు వినలేదని నువ్వు బాధపడుతున్నావా? నీ ప్రార్థన దేవుడు వినలేదని నువ్వు బాధపడద్దు, వింటున్నాడు. లోకంలో ఎన్నోసార్లు నేను చెప్పిన, నవీనశేన ఏం పండుతుందంట? నవీనశేన ఏం పండుతుందంట? ఏం పండుతుంది ఇది, ఏం పండుతుంది అని అంటుంటారు. ఏం పండుతుంది? పెద్దలు అంటుంటారు నా పండుతుంది అని.
అంటారా లేదా? ఇంలేదు ఇప్పుడు నవ్విన సేన ఏం మండుతుందంట? నా మండు. నవ్విన సేవనే నా మండితే వినగలిగిన దేవుడు, అవసరతలు తీర్చే దేవుడు మరి మన ప్రార్థన ఎందుకు వినడండి? మన సమస్యలు ఎందుకు తీర్చడు? మన కష్టాలు ఎందుకు తీర్చడు? సమస్తము తీర్చగలిగిన వాడు మన దేవుడు. సమస్తము తీర్చగలిగిన వాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో చూద్దామా? సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం ఏమంట? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. అమ్మేన్. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటండి? విడవక ప్రేమించును. నిజమైన స్నేహితుడు అంటే అబద్ధమైన స్నేహితుడుగా ఉన్నాడు అని అర్థం. మోసము కలిగిన స్నేహితులు ఉన్నారండి. మన దగ్గర మన మాట మాట్లాడతారు, బయట వినాక మరొక మాట మాట్లాడదు. తేనె పూసిన కత్తి మాటలు మాట్లాడతారు వాళ్ళు. మన ముందరేమో బాగా పొగుడుతారు, పక్కకు పోయి దూషిస్తారు. లేరట్లాంటి వాళ్ళు కొల్లలు కొట్లాట పెట్టి చూసేవాళ్ళు లేరండి. అలాంటి వేరే లేరా? అనకపోయినా అన్నారని లేనిపోనిది గొడవ పెట్టి చూస్తూ ఉండేవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న మన నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడంట. నిజమైన స్నేహితుడు ఎట్లుంటాడంట? నేను ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. అందుకే యేసుస్వామి ఒక మాట అన్నాడు, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. విడవడి ఎడబాయడు. నీ ప్రక్క 1000 మంది పడినాడు, నీ కుడి ప్రక్క 10,000 మంది పడినాడు, ఆ పాయం మీదకు ఏది కూడా రాదు, ఏ కీడు రాదు, ఏ సమస్యలు రావు, ఏ ఇబ్బందులు రావు. నువ్వు దేవునికి ప్రార్థన చేయొచ్చు. లేదంటే నువ్వు ప్రార్థన చేయకపోతే ఏ కీడైనా వచ్చేది, ఏ సమస్యలైనా వచ్చాయి, ఏ ఇబ్బందులైనా వచ్చాయి, ఎంతటి అవమానమైనా కలుగుతుంది. ప్రభువుని నమ్ముకుంటే మాత్రం ఏముండవు. ఆమేన్. 18వ సామెతలు 18వ అధ్యాయం మరి 24వ వచనం చూడండి. బహుమంది చెలికాండ్లు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా ఇతీయుడు స్నేహితుడుగా ఉండును. ఆమేన్. చూడండి, బహుమంది చెలికాళ్ళు గలవాడు ఏమవుతాడంట? నష్టపోతాడంట. బాగుపడ్డవాడు. చెడు స్నేహం కలిగి ఎంతమంది ఉంటే ఏం చేస్తామండి కదా? ఇంత వండుకొని రుచి పచ్చి లేకుండా అంటే ఇంత పెడితే తింటావా? రుచి పచ్చి కలిగి ఉండి అంత పెడితే తృప్తిగా తింటాం కదా. బహుమంది స్నేహితులుండి నష్టపోయేదానికంటే కదా సన్నిహితముగా మనము మంచి సహోదరులతో మనం ఉండడము క్షేమం. ఆమేన్. మరి అంతేకాదు 27వ కీర్తన చూడండి, 6వ వచనం. 27వ కీర్తన కీర్తన సామెతలు చదువుద్దులే. 27వ అధ్యాయం సామెతలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగవాడు ఎట్లా పెడతాడంట ముద్దులు? ఆ ముద్దులే మనకి ఎట్లుంటాయి? మధురంగా ఉంటాయి. పగవాడు పెట్టే ముద్దులే బాగా రుచిగా ఉంటాయి కదా. కానీ మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయములు వచ్చి. ఇప్పుడు దేవుడు ఎవరిని గద్దిస్తాడండి? ప్రేమించే వాళ్ళనే గద్దించేది. ప్రేమించకపోతే వాడు లోకంలో ఇష్టం వచ్చినట్టు తాగుతూ ఉంటాడు అనుకోని వాడిని ప్రేమించాడు. వాడు వద్దు, వాడు ఎప్పటికీ కూడా దుర్మార్గుడే, వాడు ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాడే కాబట్టి వద్దు అని వాడిని పట్టించుకోడు దేవుడు. దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు మరి వాడిని ఏం చేస్తుంటా అంట? దేవుడు కొలిమిలో వేసి
ఇనుపును ఎట్లా కాలుస్తూ ఉంటామో అట్లా కాలుస్తూనే ఉంటాడు. ఎందుకు? అతన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, అతని మేలు కోరుకుంటున్నాడు కాబట్టి. ఈరోజు ఒకవేళ మనకు అడపో దడపో మనకు సమస్యలు వచ్చిండొచ్చు, వస్తూ ఉండొచ్చు. అది మన దేవుడు ప్రేమించి మనకు పెట్టినాడంట. ఆమేన్. శ్రమలు మనకు వచ్చేటివి దేవుడు మనల్ని ప్రేమించి మనకు పెట్టినాడు. ఎందుకు? అపోస్తలుడైన పౌలుకు ఒక మాట అన్నాడు, మరి ఒక ముళ్ళు చిన్నది పెట్టినాడు, ఆయన మేలు కోసమే పెట్టినాడు అంటున్నాడు. నా కృప నీకు చాలు, ఆ ముళ్ళతో నీకేం పడింది? నా కృప నీకు. ఒక స్నేహం కలిగిన కదా సౌలు నుండి పౌలుగా మార్చబడినాడు. ఎప్పుడైతే సౌలు నుండి పౌలుగా మార్చబడినాడో ఆ రోజు నుండి దేవుడు అతని పక్షాన ఉన్నాడు. ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. కృప ఉంచినాడండి. హల్లెలూయా. ఈరోజు అంతేకాదు, మరి అలాంటి స్నేహం కలిగి మనం ఉండాలి. మత్తయి సువార్త 20 అధ్యాయం, మత్తయి సువార్త 20 అధ్యాయము 12వ వచనం. అందుకు అతడు వారితో, ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు. నువ్వు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. చూడండి, అన్యాయం చేయని వ్యక్తిగా మనం ఉండాలి. స్నేహితుడు ఎట్లా ఉండాలంట? అన్యాయం చేసే స్నేహితుడుగా ఉండకూడదు. న్యాయం. నమ్మినప్పుడు మనం ఎవరైనా కానీ ఏం చేయాలా? న్యాయం చేయాలి, అన్యాయం చేయకూడదు. పోతీఫర్ కుటుంబంలో పోతీఫర్ ఆయన ప్రధానమంత్రి. ఆయన ఇంకొక ఊరికి ఇంకొక దేశానికి వెళ్తున్నప్పుడు ఎవరిని పెట్టిపోయినాడు? నమ్మకస్తుని, యేషోబుని పెట్టినాడు. యేషోబును నమ్మినాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నమ్మినవాడు మోసం చేసినాడండి? చేయలే. కానీ అతని మీద అబద్ధాలు పడినాయి, కానీ నమ్మలే అతను. ఆమేన్. కానీ అతను ప్రధానమంత్రి నమ్మలే. భార్య నిందలు వేసింది, అందరిని పిలుచుకొని నిందలు వేసినారు, కానీ అతను నమ్మినాడు. దోషము చేయలేదు, పాపము చేయలేదు. ఈరోజు మనం నమ్మినప్పుడు ఎవరైనా కానీ మనం ఎప్పటికి కూడా వారికి మన మీద నమ్మకం, వారు ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకున్నప్పుడు మనం ఎవరికి కూడా అన్యాయం అనేది చేయకూడదు. ఎవరికి కూడా న్యాయమే చేయాలి, కానీ అన్యాయం అయితే చేయకూడదు. కాబట్టి ఈ సమయంలో క్రమేణ దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా నమ్మినప్పుడు న్యాయం చేద్దాం. నమ్మిన స్నేహితులకి అన్యాయము చేయొద్దండి, న్యాయమే చేద్దాం. చాలామంది నమ్ముతూనే ఉన్నట్లుగా నటిస్తాం, కలిసిమెలిసి ఉన్నట్లుగా నటిస్తాం, కానీ వాళ్ళ గురించి గోతులు తీస్తాం, గుంతలు తీస్తాం కదా. స్నేహము అలాగ ఉండకూడదు. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడును అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. నా సంతోషము పరిపూర్ణమైనది. ఆమేన్. హల్లెలూయా. నిజమైన పెళ్లి కుమారుడు కదా. మనం పెళ్లి కుమారుడితో ఉన్నప్పుడు, పెళ్లి కుమారుని స్వరం విన్నప్పుడు, మరి ఆ స్వరం విన్నప్పుడు మనము ఏం చేయాలంట? సంతోషిస్తాం. ఏం చేస్తామంట? పెళ్లి కుమారుడు ఎవరండి? యేసుప్రభువు. వధువు ఎవరు? సంఘం. ఈరోజు ఆ పెళ్లి కుమారుని స్వరం విన్నప్పుడు మనం ఏం చేస్తాం? గంతులు వేస్తాం. పొట్టేన్లు, మేకలు, గొర్రెల మందలు ఉదయకాలంలో మరి యజమానుడు తీసుకొని పోతాడు మేపడానికి. చిన్న చిన్న పిల్లలన్నీ ఎక్కడ పెట్టిపోతాడు? ఒక గంప కింద మూసిపెట్టిపోతాడు. గంప అంటే పెద్దది, దాని కింద వేసిపోతాడు. ఇప్పుడు సాయంకాలం వరకు మేపుకొని తిరిగి వచ్చేటప్పుడు అవి అరుచుకుంటూ వస్తుంటే ఈ పిల్లలు ఏం చేస్తుంటాయి?
గంతులు వేస్తుంటాయి మా అమ్మ వచ్చింది అని. వచ్చినప్పుడు ఏం చేస్తాయి? ఫస్ట్ నా తల్లే కాదని తలకాయకి పెట్టి అప్పుడు చూసి అప్పుడు వెంటనే మళ్ళీ పాలు తాగడానికి. మరి ఈ యజమానుడు ఏం చేస్తాడంటే ఇంకా అక్కడ వచ్చనగానే ముందే వచ్చి గంప ఎత్తుతాడు. ఎత్తుతానే ఈ పిల్లలన్నీ 1000 గొర్రెలు ఉన్నా, 1000 పొట్టేళ్ళు, 1000 మేకపోతులు, 1000 మేకలు ఉన్నప్పటికీ కూడా 10,000 మంది ఉన్నా కూడా ఇది మాత్రం తన తల్లిని కనుక్కుంటుంది. అన్నీ ఒకటి రీతిగా ఉంటాయి. మళ్ళా మనం కనుక్కోలేం, అది కనుక్కొని తల్లి దగ్గర పోయి పాలు తాగుతాయి. ఈరోజు ఎంతో హ్యాపీగా సంతోషిస్తుందంటే అంత సంతోషం. పిల్లలు చిన్నపిల్లలు ఇంట్లో పెట్టిపోయినారనుకోండి, తల్లి పని పోయిందనుకో, సాయంత్రం వచ్చేలకు కొడుకు కూతురు కానీ తల్లిని చూసినప్పుడు ఎట్లుంటుంది వాళ్ళకు? ఎంత ఆనందమో. ఆ తల్లి రొమ్ముకు వేసుకొని పాలు దాపినప్పుడు వేసుకుంటానే తృప్తిగా తాగుతూ అలా తల్లి ఒడిలో వండుకుంటాడు. నిజంగా ఇప్పుడు మనము యేసుప్రభుల వారు పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. మనం పెళ్లి కుమార్తెగా అలంకరించబడినాం సంఘం. ఆయన స్వరం వింటానే మనకేమొచ్చిందంట? సంతోషం అండి. ఆయన మనము స్నేహం కలిగి ఉన్నాం. దేవుడు మనము స్నేహం కలిగి ఉన్నాం. అలాంటి స్నేహం మనం కలిగి ఉండాలా. దేవునితో స్నేహం కలిగిన వాడు ప్రతి ఒక్కడు సంతోషిస్తాడు. ఎప్పటికీ ఏడ్చాడండి, ఎప్పటికీ ఏడ్చాడు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. నవ్వాలా, ఎప్పుడు ఏడ్చకూడదు. ఇతరులను ఏడిపించొద్దండి, నవ్వించండి. అలాంటి స్నేహం కలిగి మనము జీవిద్దాం. ఆమేన్. అంతేకాదు అవసరమైతే ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఉండాల. ఏమంట? ముగిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. ఆమేన్. స్నేహితుల కోసం ఏం పెట్టాలంట? ప్రాణం పెట్టాల. ప్రాణాలు తీయకూడదు. చాలా మంది ప్రాణాలు తీస్తున్నారు, నమ్మినారు స్నేహం కలిగి కదా. ఏంకంట? నమ్మినారు. నేను నిన్న దినంలో ఒక ఆయన అడిగిన, ఏమి రెడ్డి మీ బామాడిది బాగుంటాడా అన్న. యా బామాడిది? సొంత బామాడిదా మరి బామాడిదే అనే. ఏంది స్వామి అట్లా మాట్లాడతావు? నీకుండే ఒక బామాడిదే కదా, ఏం అట్లా మాట్లాడతావు అన్నాడు. 2.5 సంవత్సరం చచ్చిపోయాను. ఆస్తులు కోట్లతో ఉంది. ఆస్తులు కోట్లతో ఉంది. ఎందుకు చనిపోయినాడు? ఎందుకు చంపినాడు? బంధువే చంపినాడు. అందరు కూర్చొని ఊరు బయటికి పోయి మరి బ్రాందీ తాగి అందులో విషం వేసి కదా ఇతనికి ఇచ్చి ఇతను తాగి ఊరేసిపోయినారంటే ఎంత నిజంగా చూడండి. కోట్లతో ఆస్తి. ఏమంట? కోట్లతో. ఒక్కడే అయిపోయా. బాగా గమనించండి. స్నేహితులు నమ్మిన వాళ్ళే ప్రాణాలు తీసేసినారు. మన యేసు ప్రభు మంచి స్నేహితుడు. ఆమేన్. మన యేసు ప్రభు మంచి స్నేహితుడు. అవసరమైతే మన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ప్రాణం పెట్టినాడు. ఆమేన్. మన కోసం ప్రాణం పెట్టినాడండి ఆయన. మన ప్రాణాలు తీలే. మన స్నేహం కలిగిన వాడు, మన స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టినాడు. ప్రాణాలు తీలే, ప్రాణాలు తీయలే, ప్రాణం పెట్టినాడు. అందరూ ప్రాణాలు తీస్తున్నారు. జాగ్రత్త. ఈరోజు నమ్మి చాలామంది పోతున్నారు, ఊర్లో బయటికి పోతున్నారు. సాయంకాలం అయ్యాలకో లేదంటే మధ్యాహ్నమో పోయి అందరు కూర్చొని తాగుతారు, అందరూ మాట్లాడుకుంటారు, వాడిని చంపేస్తారు. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మనం తెలుసుకోవాలి. మరి నిజంగా మన స్నేహం చేస్తున్న వాళ్ళతో మన స్నేహం ఏమిటి, వాళ్ళ స్నేహం ఏమిటి గుర్తించాలా. మొండిగా స్నేహం చేయొద్దండి. చేసేవాళ్ళు చాలామంది చేస్తున్నారు, చెడిపోతున్నారు, బాగుపడలేకపోతున్నారు. నీ ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నావు, నీ పలుకుబడి ఎంతో పోగొట్టుకుంటున్నావు. నిజంగా తిరిగి చిల్లి గవ్వ లేకోకుండా ఒట్టి చేతులతో నిలబెట్టిపోతున్నారు. అవసరమైతే నీ ఆస్తుల కోసం నిన్ను చంపడానికైనా నీ స్నేహితులు సిద్ధపడినారు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ముఖ్య స్నేహితుడిని ఇంటికి కూడా పిలుచుకురావద్దు. ఎవడంటే ఎవరిని స్నేహితులను పిలుచుకొని రావద్దు. నువ్వు నమ్మిన స్నేహితుడు నీ కోసం ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి.
అట్లాంటి ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడండి? ఒక యేసుప్రభు తప్ప, ఒక యేసుప్రభు దేవుడు తప్ప భూమి మీద మరొకడు లేడు. ఆమేన్. చూడండి అక్కడే 15 వచ్చిన, మరి 15 వచ్చిన చూడండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మను దాసుని పిలవక స్నేహితుడిని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులను అన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. మీరు దాసులు కాదబ్బంగా, మీరు నా స్నేహితులు అంటున్నాడు దేవుడు. యజమానుడు వేరు, దాసుడు వేరు. దాసుడు ఏం చేయాలా? యజమానుడు చెప్పినవన్నీ చేయాలా, వానికి లోబడి ఉండాలా. కూర్చో అంటే కూర్చోవాలా, లేదంటే లేయాలా. స్వతంత్రత ఉంటుందండి. స్నేహం కలిగిన మన దగ్గర ఉంటుందండి. స్నేహం కలిగిన మన దగ్గర ఉంటుంది స్వతంత్రత. వాని జైలు అవసరమైతే జైలు పెట్టుకో, జైలు కూడా తీసుకుంటాం. అవునా? హక్కు ఉంటుంది నీకు. యజమాని జైలు చేయబెట్టగలమా? యజమాని ఇంట్లోకి సర్రని వెళ్ళగలమా? స్నేహితుడి ఇంట్లోకి అయితే సర్రని వెళ్తాం. అవసరమైతే తినాలనుకుంటే పెట్టుకొని కూడా తింటాం. ఈరోజు మీరు అందరూ నాకు దాసులు కాదు, మీరు స్వతంత్రులు అన్నాడు. మీరు నా స్నేహితులు అన్నాడు దేవుడు. ఇది మంచి స్నేహం అండి. యేసు స్నేహము మంచి స్నేహం. ఈరోజు మనం దేవుని స్నేహం చేద్దాం, మనుషుల స్నేహం మొదలు పెడదాం. మనుషుల స్నేహం ఎప్పుడు మనకు వద్దు అండి. ఆమేన్. ఎప్పుడు మనుషుల స్నేహం మనకు వద్దు. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం. 12:4. నా స్నేహితుడు మీతో నేను చెప్పింది ఏమనగా, దేవుని చంపిన తరువాత మరేమీ చేయలేని వారికి భయపడకుడి. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడండి? నా స్నేహితుడైన మీతో నేను చెప్పినది ఏమనగా, మీ దేహాన్ని చంపే వాళ్ళ కోసము ఏమంట చూడండి, శరీరానికి భయపడొద్దండి. మీ దేహమును కదా, మీ ఆత్మను, మీ శరీరాన్ని నరకం లేస్తారే వారికి మాత్రమే మీరు భయపడండి. అందరికీ మీరు భయపడి. చివరి మాట చూద్దాం. దానియేలు గ్రంథం పక్కలో ఉంటుంది. ఓషియా గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఆమేన్. చూడండి, మహా ఎండకు కాలిన అరణ్యములో, ఓషియా గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం కదా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను ఏం చేసినట్టు దేవుడు? స్నేహించిన వాడును నేనే. అరణ్యములో ఎండలో ఉన్నప్పుడు నీకు స్నేహము చేసింది నేనే. ఈరోజు మన దేవుడు మంచి స్నేహితుడండి. ప్రాణం పెడతాడు, ప్రాణం తీయడు. ప్రాణము పెడతాడు కానీ ప్రాణం అయితే మన ప్రాణాలు తీయడు. ఇలాంటి స్నేహం చేయండి కానీ ప్రాణాలు తీసే స్నేహం చేయొద్దండి. ప్రాణాలు ఊరికనే పోగొట్టుకోవద్దండి. తాగుడుబోతులతో, జూదగాళ్ళతో, వ్యభిచారులతో, లోక సంబంధ శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మం, శరీరంలో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవారి స్నేహం వద్దు. కట్ చేయి. అవసరమైతే వాటికి దూరంగా ఉండు. దేవునితో సంబంధం కలిగిందాం. దేవునితో సంబంధం ఉంది, దేవునిలో మనం జీవిద్దాం. మంచి స్నేహం కలిగి జీవిద్దాం దేవునితో. అప్పుడే మరి అబ్రహాం గారు దేవునితో ఎలా ఉన్నాడో, దేవుడు ఎలా ఉన్నాడో మనం కూడా అలాగ ఉందాం. ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ కొందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశించు. మంచి స్నేహం కలిగి మేము ఉండుటకు సాయించి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క, కుమారునికి, పరిశుద్ధాత్మనికి చేరవచ్చిన బిడ్డలందరికీ, రాలేక ఆటంకంతో ఉన్న బిడ్డలతోనూ, యూట్యూబ్ ఛానల్ వాక్యం వింటున్న బిడ్డలందరికీ మేము కూడా మంచి స్నేహం కలిగి జీవించుటకును నీకు ఆదరణకర్త బిడ్డలప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.